ఇక్కడ కనిపిస్తున్న కూరగాయలన్నీ కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాయన్నమాట. వీటిలో చాలా వరకు మన ఇండియా నుండి, అలాగే పాకిస్తాన్, జోర్దాన్, ఈజిప్ట్, ఫిలిప్పైన్స్ ఇలా మొదలైన కంట్రీస్ నుంచి వచ్చాయన్నమాట. అయితే వీటిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే కూరగాయలను సముద్రపు మార్గం ద్వారా పోర్ట్లకు చేరుస్తారనమాట. ఇదైతే తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో సరుకును తరలించడానికి ఉపయోగపడుతుంది. అత్యవసరం లేదా త్వరగా పాడైపోయే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే విమాన మార్గం ద్వారా తీసుకొస్తారు. అయితే కువైట్కి స్టాక్ వచ్చాక కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్లోకి తీసుకుని వెళ్తారు. అక్కడ నాణ్యత తనిఖీలు చేసి సరైన ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. తర్వాత సులేబియా ప్రాంతంలోని భారీ హోల్సేల్ మార్కెట్లోకి పంపిస్తారనమాట. అక్కడి నుంచి నెస్టో, లూలు, సిటీ సెంటర్ వంటి హైపర్ మార్కెట్స్కి సరఫరా చేస్తారు. కువైట్ అనేది ఒక ఎడారి దేశం కావడంతో ఇక్కడ పంటలు పండించడం చాలా కష్టమే అని చెప్పొచ్చు. ఇక్కడ సమ్మర్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా ఉంటాయన్నమాట. వర్షాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వ్యవసాయానికి అవసరమైన సారవంతమైన భూమి, మంచి నీరు కూడా పరిమితంగా ఉన్నాయి. అందుకే పెద్ద స్థాయిలో వ్యవసాయం చేయడం చాలా కష్టం. అందుకే ఇక్కడున్న కొంతమంది రైతులు గ్రీన్ హౌస్ లేదా హైడ్రోపోనిక్స్ వంటి ఆధునిక పద్ధతుల్లో టొమాటో, దోసకాయ ఇలాంటి కొన్ని కూరగాయలు పండిస్తూ ఉంటారు. కానీ దేశ అవసరాలకు సరిపడంత అయితే ఉత్పత్తి చేయలేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్గా కనిపిస్తున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ రావడానికి వెనుక చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని పండించలేని ఈ ఎడారి దేశం తమ దేశ ప్రజలకు కావలసిన ఆహార పదార్థాలను అందించడానికి వివిధ దేశాల నుండి ఈ విధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాయన్నమాట. అయితే ఒక వెజిటేబుల్ ఇలా మార్కెట్లోకి కానీ లేదా మన చేతిలోకి కానీ రావడానికి వెనక ఇంత పెద్ద ప్రాసెస్ దాగి ఉంది కదా. అయితే 1 రూపీ లాంటి 1 kgతో ఎన్ని వెజిటేబుల్స్ కొనొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కువైట్ డైరీస్ బై తెలుగు అమ్మాయి. సో ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ వీడియో అంటారా? సో ప్రీవియస్ వీడియోలో నేను 1 kgతో గ్రాసరీ ఛాలెంజ్ చేశాను కదా, ఎన్ని గ్రాసరీస్ తీసుకుంటాము అని. సో అదే 1 kgతో నేను ఈరోజు వెజిటేబుల్ ఛాలెంజ్ చేశాను అనమాట. 1 kgతో ఎన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అని. సో కువైట్ కరెన్సీ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1 kg అంటే ఎలా అని చెప్పేసి. సో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ ప్రీవియస్ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ రోజు నేను 1 kgతో ఎన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానో చూపిస్తాను, ఏం వెజిటేబుల్స్ తీసుకున్నానో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చాలా వెయిట్ ఉంది కవర్ అయితే. ఇవన్నమాట వెజిటేబుల్స్, నేను 1 kgకి తీసుకున్న వెజిటేబుల్స్. అంటే 1 రూపీకి, కువైటీ 1 రూపీకి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నమాట. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో గైస్, నేను ఫస్ట్ అయితే ఆలు తీసుకున్నాను. 1 kgకి ఒక 50 grams తక్కువలో ఉండిందనమాట. సో కాస్ట్ చూస్తున్నారా, కాస్ట్ కనిపిస్తుందా? 320 పైసలు అనమాట. ఈ ఆలు వచ్చేసి 325 పైసలు. ఎన్ని కేజీ అంటే 0.925 kg. సో ఈ 0.925 kg వచ్చేసి 320 పైసలు అనమాట. సో నెక్స్ట్ వెజిటేబుల్ వచ్చేసి నేను ఎగ్ ప్లాంట్ తీసుకున్నాను. మీ అందరికీ ఐడియా ఉంది కదా, పెద్ద పెద్ద వంకాయలు. యూజువల్గా ఇలాంటి వంకాయలతో మన తెలుగు స్టేట్స్లో పచ్చడి చేస్తారు కదా, సో ఆ వంకాయలు అనమాట. ఇవి వచ్చేసి 0.775 kg. కాస్ట్ వచ్చేసి 270 పైసలు, 270 పైసలు అనమాట. సో వంకాయ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ఏంటో వెజిటేబుల్స్ పెద్దగా కనిపించలేదు, స్టాక్ రాలేదు, మరి ఏంటో తెలియదు మనకి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను చాలా పిక్కీగా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ హాట్ సమ్మర్లో కీరా అనేది అందరికీ చాలా మ్యాండేటరీ కదా. సో నేను కీరా అయితే తీసుకున్నాను అనమాట. కీరా వచ్చేసి 0.815 kg. సో దీని కాస్ట్ వచ్చేసి 200 fils. 200 fils అంటే 200 పైసలు అనమాట. ఈ కీరా వచ్చేసి 200 పైసలు. అండ్ ఫైనల్లీ నేను మిర్చి తీసుకున్నాను అనమాట. మిర్చి వచ్చేసి 120 పైసలు. కాస్ట్ కనిపిస్తుంది కదా, 120 పైసలు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 0.130. ఓకే, 100 grams కన్నా ఎక్కువ ఉంది. సో ఇది వచ్చేసి 120 పైసలు.
సో నేను ఏమేమి తీసుకున్నాను గైస్, వంకాయ, ఆలుగడ్డ, కీర, పచ్చిమిర్చి, ఈ 4 వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ 4 వెజిటేబుల్స్ తీసుకున్నాక నాకు 1 కేజీలో 100 ఫిల్స్ అంటే 100 పైసలు మిగిలాయి అనమాట. 1 రూపీ లాంటి 1 కేజీలో ఇంత షాప్ చేశాక ఇన్ని వెజిటేబుల్స్ కొనుక్కున్నాక 100 పైసలు అయితే మిగిలాయి. నైస్ కదా. సో ఇక్కడున్న ఈ 1 కేజీకి నేను ఇన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది కవర్ అయితే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.